హిమాలయాల హృదయంలో మంచుతో కప్పబడిన మహాపర్వతాల మధ్య వేల సంవత్సరాలుగా కాలానికి సవాలు విసురుతూ నిలిచిన ఒక దివ్యక్షేత్రం ఉంది. అదే శ్రీ కేదార్నాథ్. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి, హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన శివక్షేత్రాల్లో ఒకటి. 2013లో సంభవించిన భయంకరమైన వరదలు ఈ ప్రాంతాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. చుట్టూ ఉన్న అనేక నిర్మాణాలు నాశనమైన ఆ కేదార్నాథ్ ఆలయం మాత్రం నిలిచి ఉంది. దీనికి కారణం ఏమిటి? ప్రకృతి యాదృచ్ఛికమా, లేదా భక్తులు నమ్మే దైవమహిమ? పురాణాల ప్రకారం పాండవులు శివుని కోసం చేసిన అన్వేషణ నంది రూపంలో ప్రత్యక్షమైన మహాదేవుడు పంచకేదార్ ఆవిర్భవం ఈ క్షేత్రం వెనుక ఎన్నో గాథలు దాగి ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీలో కేదార్నాథ్ ఆలయం చరిత్ర, పురాణ గాథలు, నిర్మాణ విశేషాలు, 2013 వరదలు వెనుక ఉన్న వాస్తవాలు, ఇంకా ఈ పవిత్ర క్షేత్రం గురించి తెలిసిన మరియు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుందాం. హర హర మహాదేవ్. భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 3543 మీటర్ల ఎత్తులో హిమాలయాల ఒడిలో వేసిన పవిత్ర క్షేత్రమే కేదార్నాథ్. చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, శిఖరాలు, ముందుగా ప్రవహించే మందాకిని నది మధ్యలో శతాబ్దాల చరిత్రను మోస్తున్న ఈ ఆలయం ప్రకృతి, ఆధ్యాత్మికత కలిసిన ఒక అపూర్వ దృశ్యాన్ని సృష్టిస్తుంది. కేదార్నాథ్ చేరుకోవడం అంత సులభం కాదు. గౌరీకుడ్ నుంచి సుమారు 16 కిలోమీటర్ల కొండ మార్గాన్ని కాలినడకన, గుర్రాలపై లేదా ఇతర సౌకర్యాలతో ప్రయాణించాలి. కానీ ప్రతి అడుగులోనూ వినిపించే హర మహాదేవ్ నినాదాలు ఈ ప్రయాణాన్ని కేవలం ఒక ట్రెక్కింగ్లా కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభవంగా మార్చేస్తాయి. కేదార్నాథ్కు ఉన్న విశిష్టత ఒక్కటే కాదు, ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. అలాగే హిందువుల పవిత్రమైన చార్ ధామ్ యాత్రలో కూడా అత్యంత ముఖ్యమైన క్షేత్రం. శివుని దర్శనం కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వర్షం, మంచు, చలి అన్నిటినీ అధిగమించి ఇక్కడికి చేరుకుంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించడం అంటే శివుని ఆశీర్వాదాన్ని పొందినట్లే అని భక్తులు విశ్వసిస్తారు. కానీ వేల సంవత్సరాల క్రితం ఈ పవిత్ర క్షేత్రం ఎలా ఏర్పడింది? పాండవులకు కేదార్నాథ్తో ఉన్న సంబంధం ఏమిటి? శివుడు ఎందుకు నంది రూపంలో దాక్కున్నాడు? ఆ సంఘటన నుంచే పంచకేదార్ ఎలా ఆవిర్భవించింది? ఇప్పుడు పురాణాల్లో అత్యంత ఆసక్తికరమైన ఆ గాథంలోకి ప్రయాణిద్దాం. మహాభారత యుద్ధం ముగిసింది, ధర్మం గెలిచింది. కానీ ఆ విజయానికి మూల్యం ఎంతో భారీది. వేల మంది యోధులు ప్రాణాలు కోల్పోయారు. తమ సొంత బంధువుల మరణానికి తాము కారణమయ్యామని పాండవులు తీవ్ర పశ్చాత్తాపానికి లోనయ్యారు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కోసం వారు పరమేశ్వరుని దర్శించాలనే సంకల్పం చేశారు. పురాణాల ప్రకారం పాండవులు శివుని వెతుకుతూ హిమాలయాలకు చేరుకున్నారు. అయితే యుద్ధం జరిగిన రక్తపాతంలో అసంతృప్తిగా ఉన్న శివుడు వారికి వెంటనే దర్శనం ఇవ్వాలనుకోలేదు. అందుకే ఆయన ఒక నంది రూపాన్ని ధరించి ఇతర ఎద్దుల మధ్య కలిసిపోయాడని కథ చెప్తోంది. ఎద్దుల మందలో శివుని గుర్తించిన భీముడు ఆ నందిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ క్షణంలోనే ఆ నంది భూమిలోకి అంతర్ధానం కావడం ప్రారంభించిందని పురాణాలు చెబుతున్నాయి. భీముడు వెనుక భాగాన్ని పట్టుకునేలోపే శివుడు భూమిలోకి లీనమయ్యాడని విశ్వాసం. 5 వేర్వేరు ప్రాంతాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఆ ప్రాంతాలే నేడు పంచ కేదార్గా ప్రసిద్ధి చెందాయి. కేదార్నాథ్లో నంది వెనుక భాగం, తుంగ్నాథ్లో చేతులు, రుద్రనాథ్లో ముఖం, మధ్య మహేశ్వరలో నాభి, కాల్పేశ్వర్లో జటలు ప్రత్యక్షమయ్యాయని విశ్వసిస్తారు. కేదార్నాథ్ ఆలయాన్ని నిజంగా ఎవరు నిర్మించారు? ఈ ప్రశ్నకు ఒకే సమాధానం లేదు. హిందూ సాంప్రదాయం ప్రకారం మహాభారతం యుద్ధం అనంతరం పాండవులు ఈ పవిత్ర క్షేత్రంలో శివుని ఆరాధించి మొదటి ఆలయాన్ని నిర్మించారని విశ్వసిస్తారు. అయితే ఈ విశ్వాసాన్ని నిర్ధారించే సమకాలీన చారిత్రక ఆధారాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. చరిత్రలో విస్తృతంగా అంగీకరించబడిన సాంప్రదాయం ప్రకారం క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు కేదార్నాథ్ క్షేత్రాన్ని పునరుద్ధరించి తిరిగి ప్రధాన యాత్రా కేంద్రంగా తీర్చిదిద్దారు. నేటికి ఆలయం వెనుక భాగంలో ఆయన సమాధిగా భావించే స్థలం భక్తులను ఆకర్షిస్తుంది. కేదార్నాథ్ ఆలయాన్ని చూసినప్పుడు ముందుగా ఆశ్చర్యపరిచేది దీని నిర్మాణమే. భారీ గ్రానైట్ రాతి బండలను ఒకదానిపై మరొకటి అమర్చి నిర్మించిన ఈ ఆలయం హిమాలయాల తీవ్రమైన చలి, మంచు, వర్షాలను శతాబ్దాలుగా తట్టుకుని నిలిచి ఉంది. ఇంత ఎత్తులో ఆధునిక యంత్రాలు లేని కాలంలో ఈ స్థాయి నిర్మాణం ఎలా సాధ్యమైందో ఇప్పటికీ చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది.
ప్రతి సంవత్సరం 6 నెలల పాటు ఈ ప్రాంతం మంచుతో కప్పబడి ఉంటుంది. అయినప్పటికీ కేదార్నాథ్ ఆలయం ప్రకృతి సవాళ్లను ఎదుర్కొంటూ నిలిచి ఉంది. ఇది కేవలం భక్తి కేంద్రం మాత్రమే కాదు, భారతదేశపు ప్రాచీన నిర్మాణ నైపుణ్యానికి కూడా ఇది ఒక గొప్ప ఉదాహరణ. అయితే 2013లో ప్రకృతి తన ఉగ్రరూపాన్ని చూపించినప్పుడు చుట్టూ ఉన్న ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. కానీ కేదార్నాథ్ ఆలయం మాత్రం నిలిచి ఉంది. దీనికి కారణం ఏమిటి? భక్తులు చెప్పే దైవ మహిమ, లేక భౌగోళిక పరిస్థితులు, నిర్మాణ విశేషాల? 2013 జూన్ ఉత్తరాఖండ్ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని రోజులు. నిరంతర భారీ వర్షాలు, హిమాలయాల్లో మేఘ విస్ఫోటనం, వేగంగా పెరిగిన వరద ప్రవాహం కొన్ని గంటలలోనే ప్రశాంతమైన ఈ యాత్రా ప్రాంతాన్ని మహా విపత్తుగా మార్చేశాయి. మందాకిని నది ఉప్పొంగి తన మార్గంలో ఎదురైన అనేక నిర్మాణాలను కొట్టుకుపోయింది. కానీ ఈ విధ్వంసం మధ్య ఒక విషయం ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆలయ వెనుక భాగంలో ఒక భారీ రాతి బండ ఆగి నిలిచింది. ఈ రాతినే నేడు భీమ్శిల అని పిలుస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ శిలే వరద ప్రవాహాన్ని మలిచి ఆలయాన్ని రక్షించిందని చెప్తారు. అందుకే దీన్ని దైవ అనుగ్రహానికి చిహ్నంగా భావిస్తారు. అదే సమయంలో కొందరు భూగర్భ శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు మరో వివరణను సూచిస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం ఆ భారీ రాయి వరద ప్రవాహాన్ని విభజించడంలో సహాయపడింది. అలాగే ఆలయ నిర్మాణ బలం, దానికి పునాది మరియు చుట్టుపక్కల భౌగోళిక పరిస్థితులు కూడా ఆలయం నిలిచి ఉండడానికి కారణమై ఉండొచ్చని వారు భావిస్తున్నారు. ఈ అంశాలపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. భక్తుల విశ్వాసం ప్రకారం ప్రకృతి శక్తి, శాస్త్రీయ విశ్లేషణ ఇవన్నీ కలిసిన క్షేత్రం కేదార్నాథ్. కానీ ఈ ఆలయం గురించి ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. శీతాకాలంలో ఆలయాన్ని ఎందుకు మూసివేస్తారు? జ్యోతిర్లింగం ప్రత్యేకత ఏమిటి? ఇప్పటి ప్రజలను ఆశ్చర్యపరిచే రహస్యాలేమిటి? ప్రతి సంవత్సరం శీతాకాలం ప్రారంభమైన తరువాత కేదార్నాథ్ ఆలయ ద్వారాలు మూసివేయబడతాయి. భారీ మంచు కారణంగా ఈ ప్రాంతంలో నివాసం దాదాపు అసాధ్యమవుతుంది. అందువల్ల ఆలయంలోని ఉత్సవ విగ్రహాన్ని ఒకీమాట్కు తీసుకువెళ్లి అక్కడ సాంప్రదాయ పూజలు కొనసాగిస్తారు. వసంతకాలంలో తిరిగి ఆలయ ద్వారాలు తెరుచుకున్నప్పుడు యాత్ర మళ్లీ ప్రారంభమవుతుంది. కేదార్నాథ్ జ్యోతిర్లింగం సాధారణ శివలింగాల్లా గుండ్రంగా ఉండదు. ఇది త్రిభుజాకారాన్ని పోలి ఉంటుంది. పురాణ సాంప్రదాయం ప్రకారం ఇది నంది రూపంలో ఉన్న శివుని వెనుక భాగాన్ని సూచిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ ప్రత్యేక ఆకారమే కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని ఇతర జ్యోతిర్లింగాల నుండి భిన్నంగా నిలబెడుతుంది. ఎన్నో శీతాకాలాలు, ఎన్నో భూకంపాలు, ఎన్నో ప్రకృతి సవాళ్లు అయినప్పటికీ కేదార్నాథ్ ఆలయం ఎప్పటికీ భక్తులను ఆహ్వానిస్తోంది. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, భారతీయ శిల్పకళ, ఇంజనీరింగ్ నైపుణ్యం మరియు ఆధ్యాత్మిక సంప్రదాయానికి జీవజీవం. కేదార్నాథ్ గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది మిగిలే ఉంటుంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఒకే అనుభవం ఉండదు, కానీ చాలా మంది యాత్రికులు ఒకే విషయాన్ని మాత్రం చెప్తారు. ఈ ప్రయాణం శారీరానికి కష్టమైనదైనప్పటికీ కూడా మనసుకు ప్రశాంతనిస్తుంది. హిమాలయాల నిశ్శబ్దంలో వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న ఈ పవిత్ర క్షేత్రం కేవలం రాళ్లతో నిర్మించిన ఒక ఆలయం కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక.